ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రైతు దీక్షలో స్పష్టం చేయడం జరిగింది. అసెంబ్లీ జరిగే మోపలే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం వాటి మీద ఆలోచన చేసి పరిష్కరించిన తర్వాత అసెంబ్లీ జరిగితే బాగుంటుంది, లేని పక్షంలో అసెంబ్లీలో ఈ సమస్యను ప్రధానంగా మేము చర్చించడానికి పట్టుబట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఆ రోజుకి రైతులకు సంబంధించి మిర్చి ధరలు రోజుకి పడిపోతూ రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు దుర్భరంగా మారిపోయినాయి ఈ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు ఇవన్నీ పట్టించుకోకుండా అమెరికా పర్యటనల పేరుతో మరొక పర్యటనల పేరుతో కాలయాపన చేస్తూ తిరుగుతున్నాడు తప్ప రైతుల సంక్షేమాన్ని గురించి కానీ లేదా ప్రజల అభివృద్ధిని గురించి కానీ పట్టించుకునేటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు లేదు. అటువంటి ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దొరకడం మన దౌర్భాగ్యం, దురదృష్టకరం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగం పక్షాన నిలబడి అసెంబ్లీలో ప్రజలకు సంబంధించి రైతుల వాణి వినిపించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గతంలోనే ఒకసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతుల పక్షాన్ని 2 రోజులు దీక్ష చేసి రైతుల సమస్యలను అసెంబ్లీలో చెప్పాలనేటువంటి ఆలోచన చేశాం. కాబట్టి మేము రేపటి రోజు కూడా అధికార పక్షానికి చెప్పేది, ప్రతిపక్షం ఈరోజు రైతుల పక్షాన్ని నిలబడింది కాబట్టి వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేసింది, న్యాయం చేయమని కోరుతుంది. కాబట్టి దాన్ని మేము చెయ్యకూడదు. కాబట్టి ఏది కూడా ప్రతిపక్షం చెప్పింది వినకూడదు, సూచనలు సలహాలు తీసుకోకూడదు అనేటువంటి విధంగా కాకుండా ప్రతిపక్షం ఈరోజు రైతుల సమస్యలుగానే చూసి వాటిని పరిష్కరిస్తే బాగుంటుందనేటువంటిది మా ఆలోచన. తప్పనిసరిగా అదేవిధంగా ఆలోచన చేయాలని రేపు పొద్దున దాని మీద గట్టిగా పట్టుబట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచనల సలహా మేరకు రేపు తప్పనిసరిగా రేపు జరిగేటువంటి ఒక్కరో సెషన్లో అయినా సరే ముందుగా రైతుల సమస్యలు చర్చించి వాటిని పరిష్కరించిన తర్వాత జీఎస్టీ బిల్ గురించి మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది ప్రధానంగా ఆలోచన. ఈరోజు రాష్ట్రానికి విభజన తర్వాత హామీల్లో ప్రధానంగా ఇచ్చినటువంటి హామీ ప్రత్యేక హోదా. కానీ ప్రత్యేక హోదా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఈరోజు ప్రత్యేక హోదా మీద మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చారు. దీని మీద గతంలో ఎన్నోసార్లు దీని మీద ఉద్యమాలు చేశాము. చివరికి మొన్న ప్రధానమంత్రి కూడా కలిసి ప్రత్యేక హోదా మీద ప్రధానమంత్రి గారు తిరుపతిలో చెప్పినటువంటి మాటని మరొకసారి ఆయనకు గుర్తు చేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని కూడా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా మీద శ్రద్ధ లేదు. రేపు ఖచ్చితంగా ఈ ఒక్క రోజు బిల్లులో మేము ప్రత్యేక హోదా మీద గట్టిగా పట్టుబడతామని కూడా తెలియజేసుకుంటాం.